ప్రైజ్ గాడ్. దేవునామానికి స్తోత్రములు. ఆదివారం మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలను ధ్యానించడానికి ఉదయకాలం అందే దేవుడు మనలను సమకూర్చినందుకు గాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడును, అపరంజి వంటి పాదములు కలిగిన వాడును, దేవుని కుమారుడును అయిన యేసు క్రీస్తు ప్రభు తుయతైరా సంఘమునకు అపోస్తలుడు జాన్ ద్వారా వ్రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు ద క్రిటిసిజం ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అగేన్స్ట్ ద చర్చ్ ఆఫ్ తుయతైరా. తుయతైరా సంఘంలో ఉన్న వాటిని గురించి, తప్పిదమును గురించి యేసు క్రీస్తు ప్రభు విమర్శించడాన్ని ఈ ఉదయకాలమందు మన చర్చ్కి మనకు కూడా అప్లై చేసుకోవడానికి గాను మన యొక్క హృదయములను తెరచి ఆయన మాటలను అంగీకరించగలిగిన కృప కొరకు దేవుని మనం వేడుకుందాం. లెట్ us pray before we meditate on chapter 3 verse 20 and 21 of the book of Revelation. Let's pray. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా రక్షక, సర్వాధికారి అయిన దేవుడవు, ఆదియును అంతమును అయ్యున్న వాడవు, అల్ఫా ఒమేగా నేనే అని చెప్పుచున్న వాడవు, సర్వ సృష్టికర్తవు నీవే ప్రభువా. యేసు క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి రెవల్యూషన్ని మాకు ఈ గ్రంథంలో మీరు తెలియచేస్తున్న అన్ని విషయాలను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు మా సంఘమును మేము పరిశీలన చేసుకొనున్నట్లు, మా హృదయములను మేము పరిశీలన చేసుకొనున్నట్లు, వాక్యానుసారంగా జీవించినట్లుగా ఈ ఉదయకాలమందు ఒక స్థిరమైన నిర్ణయమునకు వచ్చినట్లును మాతో మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ ఉదయకాలము ఆరాధనలో ప్రభువా మీరు మాతో కూడా ఉన్నందుకై స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. వన్స్ అగైన్ I would like to welcome you to the book of meditation, the meditation of the book of Revelation. ప్రకటన గ్రంథ ధ్యానమునకు మేమును మరి ఒకసారి ఆహ్వానించుచున్నాను. తుయతైరా సంఘమునకు యేసు క్రీస్తు ప్రభువు చెప్పుచున్నటువంటి మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి అంశంలో తుయతైరా సంఘం మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అని యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్నారు. సో ద issues that are included in this criticism is the danger of false teaching. అబద్ధ బోధలకు సంబంధించినటువంటి ప్రమాదం ఇది. There are so many false prophets among us, just as there will be false teachers among you. They will secretly introduce destructive heresies, even denying the sovereign Lord who brought them, bringing swift destruction on themselves అని 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్తోంది. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో beware of false prophets who come to you in sheep's clothing but inwardly are ravenous wolves అని యేసుక్రీస్తు ప్రభువు హెచ్చరించారు. సో the danger of false teaching is into the church now. It's not even at the doorstep, but it is come into the church now. And so we have to be very careful with the doctrinal issues. And we have to be
diligent like the Berean church. అపొస్తలుల కార్యముల గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా బెరియన్స్ ప్రతిదినము కూడా అపొస్తల్ పాల్ ప్రీచ్ చేస్తున్న దానిని దైవవాక్యంతో వారు జాగ్రత్తగా సరిచూసుకుంటూ ఉన్నారు, వెదర్ ఇట్ ఈస్ కంపాటిబుల్ ఆర్ నాట్ అనేది. ఆ తర్వాత టాలరెన్స్ అనేది కాంప్రమైజ్ అని చెప్పచ్చు, లేదంటే సంఘంలో జరుగుతున్నటువంటి విషయాలు మనకు తెలియనట్టుగా ఊరుకోవడం, పాపమును ఒప్పుకోవడం, లేదంటే పాపమును చేసేటువంటి వారికి పెద్దపీట వేయడం, వారిని గద్దించకపోవడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైనటువంటివి. కనుక ఇది పర్వాలేదులే అని అనుకుంటున్నటువంటి విషయాలు అనేకంలో కంటెంపరీ చర్చ్లో మనం చూస్తున్నాం. మనకెందుకులే అని కల్పించుకోకుండా దానిని గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అపొస్తలుడు పౌలు అంటాడు, డూ యూ నాట్ నో దట్ ఎ లిటిల్ leavens the whole lump. చిన్న పులుపు, కొరింథీయులకు రాస్తూ 5వ అధ్యాయం 6వ వచనంలో పులిసిన ముద్ద, అందులో కొంచెం అయినప్పటికీ కూడా ముద్దంతయు కూడా పాడైపోతుంది అని చెప్తూ ఉన్నాడు. అటువంటి పులిసినటువంటిది సంఘములలో ఈ దినమున ఉండుటను బట్టి సంఘమంతా కూడా పాడైపోయే పరిస్థితి వచ్చినది. అందునిమిత్తమే మనం దీనిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చిన్న విషయంగా పరిగణించకుండా దీనిని దైవవాక్యం అనే భూతద్దంలో చూసుకొని దానిని మనం సరి చేసుకోకపోతే దేవుడు ఈ చర్చ్కి, థయతైరా చర్చ్కి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. అదేంటంటే, నీవు గనక జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందకపోతే నిన్ను నేను మంచం పట్టిస్తాను, శ్రమల పాలు చేస్తాను, మీ పిల్లలను చంపుతాను అని ఆయన అంటూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాము, సంఘంలో అనేక మంది మృతమైన విశ్వాసులుగా జీవించుచున్నారు అని పేరుకే కానీ వారు ఏమాత్రమును జీవం లేని వారిగా, ఒక మెకానికల్ క్రిస్టియన్స్గా అనేక మంది ఉంటూ ఉన్నారు. తర్వాత డాక్ట్రిన్స్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారిగా ఉన్నారు. అందునిమిత్తమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినములు అపాయకరమైనటువంటి కాలములలో మనం జీవిస్తున్నాము. తర్వాత గాడ్స్ పేషెన్స్ అండ్ కాల్ టు రిపెంటెన్స్. దేవుడు ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. అయితే పేతురు పత్రిక రెండవ పేతురు పత్రికలో చెప్తూ ఉన్నాడు, ద లార్డ్ ఈజ్ నాట్ స్లో ఇన్ కీపింగ్ హిస్ ప్రామిస్ as some understand slowness. Instead, he is patient with you, not wanting anyone to perish, but everyone to come to repentance అని. కాబట్టి దేవుడు ఏదో ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వానిగా ఉన్నాడు కాబట్టి ఏమీ చెయ్యట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఆయన గనక యాక్షన్లోనికి దిగినట్లయితే అది చాలా భయంకరమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మనం పశ్చాత్తాపం పొందాలి అనేది ఇంకొక విషయం ఇందులో మనకు రాయబడి ఉంది. అలాగనే సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ప్రాఫిట్స్ అనగా తమను తామే ప్రవక్తలుగా అభివర్ణించుకునేటువంటి వారు, దే గివ్ దేర్ టైటిల్స్ టు దెమ్సెల్వ్స్. అటువంటి వారు సంఘంలో ఉన్నారు. అందుకనే ఇర్మియా గ్రంథం 23:16 చెప్తూ ఉంది, do not listen to what the prophets are prophesying to you. They fill you with false hopes. They speak visions from their own minds, not from the mouth of the Lord. దేవుడు ప్రకటించినటువంటి వాటిని, దేవుడు చెప్పనటువంటి వాటిని దేవుని యొక్క దర్శనములుగా, ప్రవచనములుగా చెప్పేటువంటి అబద్ధ ప్రవక్తలు, మోసగించేటువంటి వారు, ఫాల్స్ మెస్సియాస్, ఫాల్స్ ప్రాఫిట్స్ వచ్చి వారు గ్రేట్ సైన్స్ని, వండర్స్ని కూడా చేస్తారు అని యేసు ప్రభువు మత్తయి సువార్త 24:24 మనకు హెచ్చరిక చేసి ఉన్నాడు. ఈవెన్
ది ఎలెక్ట్ వన్స్, ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తారు అని ఈ ఫాల్స్ మెసియాస్ని గురించి, ఫాల్స్ ప్రాఫిట్స్ని గురించి యేసు ప్రభు ముందుగానే చెప్పారు. ఆ తర్వాత సంఘంలో ఉన్నటువంటి సెక్షువల్ ఇమ్మొరాలిటీ అండ్ ఐడోలట్రీ అనేవి చాలా ఘోరమైనటువంటి పాపాలు. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. Every person who commits this sin is every person who commits a sin, he commits outside the body, but the one who is sexually immoral, he is sinning against his own body అని కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 మొదటి పత్రికలో చెప్తున్నాడు అపోస్తలుడు పౌల్. ఈ విధంగా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఐడోలట్రీ. దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు యూ షల్ నాట్ హ్యావ్ ఎనీ గాడ్స్ బిఫోర్ మీ, యూ షల్ నాట్ మేక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఇమేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ హెవెన్ అబవ్ ఆర్ ది ఎర్త్ బినీత్ ఆర్ ఇన్ ద వాటర్స్ బిలో అని దేవుడు మొట్టమొదటి ఆజ్ఞగా చెప్పాడు. కాబట్టి దీనిని మనం జాగ్రత్తగా గమనించి సంఘంలో జారత్వము, తర్వాత విగ్రహారాధన అనేవి లేకుండా చూసుకోవాలి. డివైన్ జడ్జ్మెంట్ అనేది అన్రిపెంటెంట్ పీపుల్ మీదకి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు దేనిని విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని గెలేషియన్స్కి రాస్తూ చాప్టర్ 6 verses 7-8 అపోస్తలుడు పౌల్ చెప్తూ ఉన్నాడు. అలాగనే ఎవరైనా పీరికి వారు, అవిశ్వాసులు, తర్వాత సెక్షువల్లీ ఇమ్మోరల్ పీపుల్, మ్యాజిక్ని పెర్ఫామ్ చేసేటువంటి వారు, అబద్ధికులు, విగ్రహారాధకులు, వీరందరూ కూడా మండుచున్న అగ్ని గంధకములలో వేయబడతారు. దిస్ ఈస్ ద సెకండ్ డెత్ అని రెవల్యూషన్ చాప్టర్ 21 verse 8 చెప్తుంది. కాబట్టి అన్రిపెంటెంట్గా ఉన్నట్లయితే డివైన్ జడ్జ్మెంట్ తప్పక వస్తుంది అనే విషయాలను మనం ఈ దినమున ఈ వాక్య భాగం యొక్క వెలుగులో వీ హ్యావ్ టు మెడిటేట్, చూడవలసి ఉంది. ఇప్పుడు క్రిటిసిజం ఏమిటి అంటే, ఈ థయతైరా సంఘంని ఫస్ట్ కమెంట్ చేస్తూ ఉన్నాడు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును. ఇంకా నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి అని కూడా కమెంట్ చేస్తూ ఉన్నాడు. అనగా దేవుడు వారిని ప్రైజ్ చేస్తూ ఉన్నాడు. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసియన్ చర్చ్కి రాస్తున్నప్పుడు 2వ వచనంలో 2:2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇంకా దాని యొక్క గుడ్ క్వాలిటీస్ ఏంటంటే, నీవు దుష్టులను సహింపలేవనియు, అపస్థలులు కాకయే తాము అపస్థలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నిమిత్తం భారం భరించి అలయలేదని అనియు నేను ఎరుగుదును. So here, this Ephesian church was not accepting the false apostles or the false preachers, false prophets ni varu ఏమాత్రమును కూడా అంగీకరించేటువంటి వారిగా లేరు. అయితే ఈ థయతైరా సంఘమునకు వచ్చేసరికి they were exactly opposite to the believers at the church of Ephesus. కనుక ఎఫెసీ సంఘమునకు ఎగ్జాక్ట్ అపోజిట్గా థయతైరా సంఘం వారు ఉన్నారు. అదే తప్పుని ఇక్కడ చెప్తూ ఉన్నాడు 20వ వచనంలో, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. సో తప్పు ఏంటి అంటే, ఇట్స్ లైక్ ఎ two-fold error in the church of Thyatira. థయతైరా సంఘం రెండు రకాలైనటువంటి తప్పిదాలలో ఉంది. ఒక తప్పిదం కాదు ఇది, ఒక తప్పిదం అని
అనిపించవచ్చు. కానీ నంబర్ 1, దే వర్ యాక్సెప్టింగ్ ద సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రాఫిటెస్ కాల్డ్ జెజబెల్. ఇప్పుడు యేసు ప్రభువు ఎందుకే క్రిటిసైజ్ చేస్తున్నారు? యేసు ప్రభువు ఈ చర్చ్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు? ఏది మనము టాలరేట్ చేస్తున్నాము అనే దానిని గురించి, అనగా జెజబెల్ని టాలరేట్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీలను ఏ విధంగా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసిందో జెజబెల్ అనేటువంటి రాణి, ఆహాబు యొక్క భార్య, తనని గురించి మామూలుగా సంఘంలో అయితే ఎవరు యెజబెల్ అని పేరు పెట్టుకోరు, ఎందుకంటే ఇట్స్ నాట్ అ గుడ్ క్యారెక్టర్ అని చెప్పి. కానీ యెజబెలు అని పిలువబడేటువంటి స్త్రీ, యెజబెలు అను స్త్రీ. సో ఇక్కడ ఇట్స్ నాట్ లిటరల్లీ ఎ జెజబెల్, బట్ ఇట్ ఈస్ లైక్ జెజబెల్. కాబట్టి యెజబెలు రాణి ఏ విధంగా అయితే ఇజ్రాయేలీలను ప్రభావితం చేసి వారు సెక్షువల్ ఇమొరాలిటీ చేయనట్లుగాను, ఐడాలట్రీ చేయనట్లుగాను వారిని ఎంకరేజ్ చేసిందో, అది ఇక్కడ అటువంటి కార్యక్రమాన్నే ఒక స్త్రీ చేస్తుంది. Perhaps these days we see the pastors' wives becoming pastoresses, and also they are leading the churches, they are becoming the lead singers, they are leading the churches with their what you can call their preaching. సంఘంలో పుల్పిట్ మీదకి ఎక్కి ఆ వాక్యమును బోధించేటువంటి వారిగా పాస్టర్ గారి వైఫ్స్ ఉంటున్నారు. పాస్టర్ గారు లేకపోతే పాస్టర్ వైఫే పాస్టర్గా ప్రీచ్ చేసేస్తూ ఉంటారు. కొందరైతే పాస్టర్ గారు ఉన్నా కూడా ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి పాస్టరమ్ములు ఉంటూ ఉన్నారు. ఇదంతా కూడా మరి యాక్సెప్టబులా కాదా అనేటువంటి విషయం ఎవరు కూడా డిస్కస్ చేయకుండా దీనిని అట్టే వదిలిపెట్టేసేటువంటి వారు అనేక మంది సో కాల్డ్ పాస్టర్స్ కనిపిస్తూ ఉన్నారు. పాపులర్ ప్రీచర్స్ కనిపిస్తూ ఉన్నారు. వారి యొక్క భార్యలు స్టేజీల మీదకి ఎక్కి వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క మేకప్, ఇవన్నీ కూడా చూసినట్టయితే ఖచ్చితంగా వారు జెజబెల్ స్పిరిట్స్ లాగానే కనిపిస్తూ ఉంటారు. దీనిని మోడర్న్ చర్చ్ ఎందుకు టాలరేట్ చేస్తుంది? అది టాలరేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఈ ఉదయకాలమందు మనం ఆలోచన చేయవలసి ఉంది. ఎందుకంటే this has become an influence over the church. కాబట్టి దేనిని పడితే దానిని మనం యాక్సెప్ట్ చేసేటువంటి వారంగా ఉంటూ ఉన్నామా? when these Jezebel spirits are seducing the churches or leading the churches, tempting the churches and preaching them the things that are against the word of God, వీటన్నింటినీ కూడా మనం సహనంతో ఓర్పుతో ఎందుకు భరించవలసి ఉంది? we shouldn't do this అనే విషయాన్ని ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. కాబట్టి ఇటువంటి టెంప్టేషన్స్, ఇటువంటి డాక్ట్రినల్ ఎర్రర్స్ మన సంఘంలో ఉన్నట్లయితే దానిని మనం ఖచ్చితంగా ఎత్తి చూపించవలసిందే, దానిని మనం ఖండించవలసిందే అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా తెలుసుకున్నప్పుడు ఇటువంటి ఫాల్స్ డాక్ట్రిన్స్ని ప్రీచ్ చేసేటువంటి వారి యొక్క ఆటలు సాగకుండా క్రైస్తవ సంఘం అంటే ఒక నిఖార్సైనటువంటి సంఘంగా మనకు ఈ దినాన్న అది బిల్డప్ చేయబడుతుంది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఎఫెసీ సంఘం అయితే ఫాల్స్ అపోస్టల్స్ని బేర్ చేయట్లేదు. దే వర్ అనేబుల్ టు యాక్సెప్ట్ దెమ్, బట్ దిస్ చర్చ్ ఈస్ యాక్సెప్టింగ్ సంబడి హూ ఈస్ కాల్డ్ జెజబెల్, సమ్వన్ లైక్ జెజబెల్. కాబట్టి చర్చ్ అట్ థయటైరా ఈస్ టాలరేటింగ్ ద ఫాల్స్ ప్రాఫిటెస్ జెజబెల్. దైవ వ్యతిరేకమైన బోధలు మనం బోధించిన అవసరం లేదు, కానీ దానిని సహించేటువంటి వారంగా ఉన్నా కూడా
మన మీద దేవుని యొక్క క్రమశిక్షణ చర్య తీసుకొనబడుతుంది. దైవ వ్యతిరేక బోధలు మనమే ప్రీచ్ అయిన అవసరం లేదు. దైవ వ్యతిరేక బోధలు చేస్తున్నటువంటి వారిని సహించినట్లయితే దానికి మనం ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షను పొందవలసి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ఎ చర్చ్ దట్ ఈస్ ప్రీచింగ్ ఫాల్స్ డాక్ట్రిన్ ఆర్ ఎ డాక్ట్రిన్ దట్ ఈస్ అరోనియస్, కాబట్టి దీనిని ఎవరైతే అంగీకరిస్తారో వారందరి మీద కూడా దేవుని యొక్క చర్య, క్రమశిక్షణ చర్య తప్పకుండా తీసుకొనబడుతుంది. కాబట్టి మోడర్న్ చర్చ్లో టాలరెన్స్ అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. కాబట్టి వీ కెన్ టాలరేట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ పీపుల్. అయితే వీ కెనాట్ టాలరేట్ పీపుల్ హూ ప్రీచ్ ఫాల్స్ టీచింగ్స్ ఆర్ ఫాల్స్ డాక్ట్రిన్స్ అనే విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటిది. కాబట్టి ఇక్కడ వీరు చేస్తున్నటువంటి తప్పు ఒకటి, ఒక స్త్రీని దేవుని యొక్క వాక్యం బోధించడానికి మనం accept చేయడం అనేది. she calls herself a prophetess. అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది, తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలు. తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలు. ఈ సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రాఫిట్స్ ఆర్ ప్రాఫిటెసెస్ ఉంటారే, వీరందరూ కూడా చూడవలసినది ఏంటి అని అంటే, దేవుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు రాస్తూ 10:18 అంటున్నాడు, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. The one who is commanded by God is approved, otherwise he or she is disapproved అని రాస్తూ ఉన్నాడు. సో బహుశా ఇక్కడ ఈ తుయతైరా సంఘం కూడా కంటెంపరీ చర్చ్లో పాస్టర్స్ వాళ్ళ వైఫ్స్ని ప్రీచ్ చేయడానికి అలో చేస్తూ ఉన్నారే, అలాగా ఈ తుయతైరా సంఘం యొక్క నాయకుని భార్య అయి ఉండవచ్చు, ఏమే పాస్టరమ్మ గారు అయి ఉండొచ్చు. ఈ పాస్టరమ్మ గారు మరి ఒక ప్రాఫిటెస్గా తనను తాను డిక్లేర్ చేసేసుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా నేను ప్రవక్తని అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. అనవసరమైనటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి వారు, దేవుడు చెప్పనటువంటి దానిని దేవుడు చెప్పినట్లుగా బోధించి ఇతరులను మోసగించేటువంటి వారు, దేవుడు బయలుపరిచినటువంటి దర్శనములను వారే తమ సొంత దర్శనములను కానీ వాటిని దేవుని దర్శనములుగా చిత్రీకరించి తెలియపరిచేటువంటి వారు. కొందరైతే నేను పరలోకమునకు వెళ్ళి వచ్చాను, నరకమును చూసి వచ్చాను అని చెప్పేటువంటి వారు, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి నేను చనిపోయాను, చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాను. పరలోకానికి వెళ్ళిన వారు మరలా ఎవ్వరు తిరిగి రావడానికి ఇష్టపడరు, కానీ వీరు వెళ్ళి మరలా తిరిగి వచ్చానని చెప్తూ ఉన్నారు. ఈ తిరిగి వచ్చేటువంటి వారు ఒకవేళ వచ్చారనుకుందాం, అటువంటి వారు ఇహలోక సంబంధమైన వాటి గురించి ఆశపడి ఇతరులను దేవుని యొద్ద నుంచి తప్పించేటువంటి వారిగా ఏమాత్రము ఉండరన్న సంగతి మనం తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే మనకు there are 7 places where we see the women prophets or prophetesses మనకు కనిపిస్తారు. Exodus chapter 15 verse 20లో మిరియాము అనే ఆమె మోషే యొక్క సిస్టర్ని మనం చూస్తాము. షీ ఈజ్ ఏ ప్రాఫిటెస్. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 4:4లో మనకు దెబోరా అనే ఒక ప్రాఫిటెస్ కనిపిస్తుంది. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో హుల్దా అనే ఒక ప్రవక్త్రి కనిపిస్తుంది. నెహెమ్యా గ్రంథం 6:14లో నోవద్యా అనే ఒక ప్రవక్త్రి కనిపిస్తుంది. యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే 8వ అధ్యాయం 3వ వచనంలో యెషయా భార్య ఒక ప్రవక్త్రి అని, అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో another prophetessని మనం చూస్తాం. అలాగనే చివరిగా అపొస్తలుల కార్యముల గ్రంథం 21:9లో ఫిలిప్స్ డాటర్స్
ఎవాంజలిస్ట్, ఒక ఫిలిప్ అని ఎవాంజలిస్ట్ ఉన్నాడు. తనకు 4 కుమార్తెలు ఉన్నారు. వారు 4 కూడా ప్రవక్తలుగా ఉన్నట్లుగా మనం చూస్తాము. అదర్ దాన్ దీస్ దేర్ ఆర్ నో ప్రాఫిటిసెస్ ఇన్ ద బైబిల్. అండ్ అట్ దిస్ పొజిషన్ కంటెంపరీ చర్చ్లో ప్రాఫిట్స్ యొక్క ఆవశ్యకత లేనే లేదు. కనుక ఈ దినాలలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం క్యాననైజేషన్ అయిపోయిన తర్వాత మనకు ప్రవక్తల యొక్క ఆవశ్యకత లేనే లేదు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్టయితే 13వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా చెప్తూ ఉన్నాడు 8వ వచనంలో, కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను అని అంటున్నాడు. ఇంకా మనం 16వ వచనం నుంచి కనుక చూసినట్టయితే, యెరూషలేమునకు సమాధానం లేకపోయినను ఆ పూత పూయి వారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించు వారు ఇజ్రాయేలీయుల ప్రవక్తలే. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే ఇది ప్రాఫిట్స్ని గురించి. మరి ప్రాఫిటిసిస్ని గురించి కూడా రాయబడి ఉంది. మోడర్న్ చర్చ్లో చూసినట్టయితే దేర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ప్రాఫిటిసిస్ టీచింగ్ ద కాన్సెప్ట్స్ కాంట్రడిక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన బోధలు చేసేటువంటి అనేక మంది బోధకురాండ్రు కూడా మనకు ఈ కాంటెంపరీ చర్చ్లో ఏమీ కరువై ఉండలేదు, సమృద్ధిగా ఉన్నారు. అదే ఇజ్రాయేలీలలో కూడా, మరియు నరపుత్రుడా 17వ వచనం 13-17 యెహెజ్కేలు, నరపుత్రుడా మనస్సునకు వచ్చినట్లు ప్రవచించు, నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధంగా ఇలాగు ప్రవచింపుము అని యెహెజ్కేలు నాకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మనుష్యులను వేటాడవలెనని, మీరేం చేస్తారు, మనుష్యులను వేటాడవలెనని చేతులు కీళ్ళన్నిటికీ గుడ్డలు కుట్టి, అంటే వీరు మ్యాజికల్ క్లోత్స్ని, మ్యాజికల్లీ చామింగ్ క్లోత్స్ని ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ. నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. వారు ఏమనుకుంటారు, వారిని రక్షించుకున్నాను అనుకుంటారు, జనుల్ని వేటాడతారు. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధ మాటలు చెప్పుచు చేరెడు యవలకును, అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ బాలీకి, పీసెస్ ఆఫ్ బ్రెడ్కి, రొట్టె మొక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపచేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు. అంటే దుర్మార్గులు దుష్ట ప్రవర్తన విడిచిపెడితే దేవుడు తమ ప్రాణములను కాపాడుతారు. కానీ వారు తమ ప్రాణాలు రక్షించుకోకుండా మీరు చేసేది రైటే అని చెప్పేటువంటి ప్రవక్తలు వీరు. ఈ దినాలలో కూడా ఇటువంటి వారే మనకు కనిపిస్తూ ఉన్నారు. మనుష్యులను వేటాడుటకై మీరు కొట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను. మీ కౌగిట్లో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను. మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పకయుందురు.
నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించదను. ఇది ఫాల్స్ ప్రాఫిటీసీస్ని గురించి యెహెజ్కేలుకు రాయమని చెప్తున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఈ ఉదయకాలమందు మనలను కూడా వారి యొక్క చేతులలో నుంచి విడిపించాలనే ఉద్దేశంతో ఈ మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ థింగ్ ఈజ్ టాలరేటింగ్ ద విమెన్ ప్రీచింగ్. ఈ ప్రాఫిటిస్ అని డిక్లేర్ చేసుకుందే ఈ ప్రాఫిటిస్ని టాలరేట్ చేయడం నంబర్ 1. రెండవది ఆమె టీచ్ చేస్తుంది. యెజబెల్ అనేటువంటి స్త్రీ ఏం చేస్తుంది? జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుస్తుంది. ఒక స్త్రీ సంఘంలో ఉండవచ్చా, మాట్లాడవచ్చా అనేటువంటిది మనం ఇప్పుడు ఆలోచన చేయబోతూ ఉన్నాము. ఇక్కడ వారు ఆ స్త్రీ బోధించేలాగా అవకాశం ఇచ్చారు. స్త్రీలకు మాత్రమే బోధించాలి, సంఘమునకు ఏమాత్రమును కూడా బోధించకూడదు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. మేబీ దే హ్యావ్ గ్రేట్ విజ్డమ్, వారికి అత్యంత గొప్పదైనటువంటి జ్ఞానము కలిగి ఉండవచ్చు. యాజ్ పర్ Proverbs 31. Proverbs 31లో 31వ అధ్యాయంలో మనం చూడవచ్చు 26వ వచనం చెప్తుంది. 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అని ఉంది కదా. సో జ్ఞానం తెరిచి అనగా జ్ఞానం ఉంటే స్త్రీలు బోధించవచ్చు అనేటువంటిది కొందరి యొక్క ఉద్దేశంగా ఉంటుంది. ఇంకా చాలామంది ఏమంటారంటే అపోస్తలుడు పౌలుతో కూడా అనేక మంది కలిసి పనిచేశారు కదా, అఖిల, ప్రిస్కిల్లాలు ఉన్నారు, ఇంకా చాలామంది స్త్రీలు వారు దే వర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ ద గాస్పెల్ అని మనం దాని గురించి కాంప్రమైజింగ్గా మాట్లాడేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. స్త్రీలు పురుషులతో పాటు పని చేయవచ్చు అనేటువంటిది వారి యొక్క ఆలోచన. అయితే దే షుడెంట్ ఆక్యుపై ద టీచింగ్ రోల్స్ ఓవర్ మెన్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 34వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 14:34లో చాలా స్పష్టంగా స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలను, వారు లోబడవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. మాటలాడుటకు వారికి సెలవు లేనే లేదు అని చెప్తున్నాడు. తర్వాత వాళ్ళు ఏం చేయాలి అని అంటే, వారేమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. కనుక చాలా క్లియర్గా స్త్రీ సంఘంలో మాట్లాడుటకు సెలవు లేదు అని అపోస్తలుడు పౌలే చెప్తున్నాడు. అపోస్తలుడు పౌలుతో పాటే పనిచేశారు స్త్రీలు అని చెప్తున్నారు కదా. అపోస్తలుడు పౌలు ప్రీచ్ చేశాడు కానీ అతనితో పాటు ఉన్న స్త్రీలు ఎక్కడ కూడా ప్రీచ్ చేసినట్టుగా మనం చదువుకోము. కాబట్టి టీచింగ్ రోల్స్ని తీసుకోవడానికి వీల్లేదు. పాస్టర్ గారు లేకపోతే వేరొక వ్యక్తిని పిలిచి మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించాల్సి ఉంటుంది. కానీ సంఘంలో పాస్టర్ గారు ఒక సర్వీస్లో ప్రీచ్ చేస్తే పాస్టర్ అమ్మ గారు ఆయన వచ్చే లోపల ఇంకొక సర్వీస్లో ప్రీచ్ చేయడం అనేది ఇక్కడ కొరింథీయులకు రాస్తున్న పత్రికలో అపోస్తలుడు పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తున్న సత్యమునకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే. కనుక స్త్రీలు సంఘంలో అనగా పురుషులు స్త్రీలు ఉన్నప్పుడు వారు ప్రీచ్ చేయడానికి ఏమాత్రమును కూడా పరిశుద్ధ గ్రంథం సెలవియ్యడం లేదు అనే సత్యాన్ని మనమందరం కూడా ఖచ్చితంగా గ్రహించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ సంఘంలో కనుక పాస్టర్ అమ్మ గారు
రీచ్ చేస్తూ ఉన్నట్టయితే, కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, పాటలు పాడవచ్చు, సాక్ష్యాలు చెప్పవచ్చు. అయితే పాటలు పాడటానికి మధ్యలో చాలా బోధలు చేస్తూ ఉంటారు ఈ స్త్రీలైనటువంటి వారు, పురుషులు ఉంటుండగా. ఇది వారికి అవమానమే. అలాగనే అక్కడ ఉన్నటువంటి సంఘంలో పురుషులందరికీ కూడా అవమానమే, పాస్టర్ గారికి కూడా అవమానమే, దేవునికి మరింత అవమానాన్ని కలుగు చేస్తున్నట్లు ఇది థయతైరా సంఘం అంగీకరించింది. 1st సెంచరీలోనే ఇది రాయబడింది. ఈ రోజున 21st సెంచరీలో మరింతగా ప్రబలంగా దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడుతుందని చెప్తున్న ఈ దినాలలో ఇటువంటి ఎర్రర్స్, డాక్ట్రినల్ ఎర్రర్స్ని యాక్సెప్ట్ చేసే చర్చెస్ 99% చర్చెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో we have to stick to the word of God. తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రికలో 1 Timothy, let us see chapter 2 verse 12, రెండవ అధ్యాయం 12వ వచనం చెప్తుంది. తిమోతి చాప్టర్ 2 verse 12, స్త్రీ మౌనంగా ఉండవలసినదే. 11 కూడా చదువుతున్నాను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. ఎందుకు అంటే ఇది ఒక డివైన్ ఆర్డర్. ఇది వై దిస్ ప్రొహిబిషన్ అంటే ఇట్స్ నాట్ కల్చరల్, ఇది సాంస్కృతిక సంబంధమైనటువంటిది కాదు. కొందరు అంటారు ఇది అపోస్టల్ పాల్ కొన్ని సంఘములను అడ్రస్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ కొరింథియన్ చర్చ్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఆ సంఘము నాకు చెప్పాడు, కానీ ఇప్పుడున్న కంటెంపరీ చర్చ్కి ఆయన చెప్పడం లేదు అని అనుకుంటూ ఉంటారు, లేదంటే దానిని సమర్థిస్తూ ఉంటారు. కానీ 13వ వచనం ఏం చెప్తుంది మనకి? మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడిరి కారా. మొదట ఆదాము తర్వాత హవ్వ. ఇక్కడ ఒక గాడ్స్ క్రియేటెడ్ ఆర్డర్ ఉంది. కాబట్టి ఈ ఆర్డర్ ప్రకారంగా స్త్రీలు ఉపదేశించడానికి కానీ, తర్వాత పురుషుని మీద అధికారం చేయడానికి కానీ సెలవీయడం లేదు పరిశుద్ధ గ్రంథం. సో ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ it is reflecting God's created order, and it recognizes the difference between men and women. 14వ వచనం మనకు స్పష్టంగా చెప్తుంది, మరియు ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను అని. ఇంకా స్త్రీ అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. This we have to understand. So the role of women, primarily instructing other women. తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 3-4 వచనాలలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, they can preach the other women. Let's see from verse 3 onwards. verse 3 నుంచి చూద్దాము తీతుకు రాసిన పత్రికలో. అలాగననే వృద్ధ స్త్రీలు కొండ కత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని, దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారునై ఉండవలను అని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలెనని బోధించుము. మంచి ఉపదేశం ఎవరికి చెయ్యాలి అంటే వారు పిల్లలకి చేసుకోవచ్చు, తోటి స్త్రీలకు వారు చేసుకోవచ్చు. అలాగే మనకు 1 తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది,
5వ వచనము, మీ విశ్వాసము మొదట నీ అవ్వయి అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ అందు సహవసించుచున్నది అని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు అపోస్తలుడు పౌలు. అంటే ఇక్కడ అవ్వయి అయిన లోయి తన తల్లి అయిన యునీకేకు దేవుని యొక్క మాటలను బోధించింది. అలాగనే యునీకే తన కుమారుడైన తిమోతికి బోధించింది. కుమారులకు మీరు చెప్పుకోవచ్చు. అది గృహంలో ఇంటికి సంబంధించినటువంటిది. యూ కెన్ టీచ్ యువర్ చిల్డ్రన్ ఆర్ యూ కెన్ ఆల్సో టీచ్ అదర్ విమెన్ అనేది ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి రీతిలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం దేవుని యొక్క వాక్యమును చాలా జాగ్రత్తగా చదివి దానిని బట్టి మనం మన యొక్క ఐ మీన్ డాక్ట్రిన్స్ని నేర్చుకోనవలసి ఉంటుంది. సో ఈ పాస్టర్స్ వైఫ్స్ దేవుని యొక్క సంఘంలో బోధించడం అనేది పరిశుద్ధ గ్రంథం నాకు వ్యతిరేకమైనటువంటిది. దీనిని తుయతైరా సంఘం ఒప్పుకుంది, దీనిని అంగీకరించింది. కాబట్టి దానిని తప్పుగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సో violating the biblical teaching that women shouldn't preach in the church అనేది మొట్టమొదటిగా వీరు చేస్తున్నటువంటి తప్పు. రెండవది, స్త్రీలకు బోధించడానికి అవకాశం ఇచ్చినప్పుడు వారు ఏదైనా చేయవచ్చు. సంఘమును సరైన రీతిలో వారు నడిపిస్తారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మొదట ఇక్కడ మనం తిమోతి పత్రికలో చదువుకున్నాం కదా, ఎవరు మొదట మోసపరచబడ్డారు, ఎవరు మోసపోయారు అనేది మనకు స్పష్టంగా రాయబడి ఉన్నది కదా. సో ఇప్పుడు మొదట మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అంటే స్త్రీలందరూ కూడా అపరాధంలో పడిపోతారని మీరు చెప్తున్నారా అంటే, it is proved there that they were unable to take a right decision. Eve was unable to take a right decision. అందు నిమిత్తమే ఈ స్త్రీలు అనేటువంటి వారు చేయవలసింది స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలలో నిలకడగా ఉండాలి. అంతేగాని మనకు తెలిసినదంతా కూడా ఇతరులకు చెప్తాము, సంఘంలో చెప్పేస్తాము, మేము పుల్పిట్ మీద దేవుని యొక్క వాక్యాన్ని బోధించేస్తాము, స్త్రీలు పురుషులు ఒకటే కదా, ఈ 21st సెంచరీలో కూడా మీరెందుకు ఎంత ట్రెడిషనల్గా మాట్లాడుతున్నారు, మీరంతా కూడా స్త్రీలకు వ్యతిరేకమైనటువంటి వారు అని పురుషాధిక్యం కలిగినటువంటి సంఘంగా ఉంటుంది. కాబట్టి పురుషులు స్త్రీలు సమానమే, కాబట్టి పురుషులు బోధిస్తున్నప్పుడు స్త్రీలు కూడా బోధించవచ్చు అని ఎవరైనా చెప్పినట్టయితే అది మనకు దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. నీవు చేసావే ఏంటి తప్పిదం అంటే, ఈ ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. దట్ మీన్స్ యూ ఎంకరేజ్డ్ హర్ టు బీ ఇన్ ద చర్చ్, and then you also encouraged her to declare herself as a prophetess. ప్రవక్తగా తనను తాను అభివర్ణించుకోవడానికి నీవు అవకాశాన్ని ఇచ్చావు. దాని వలన ఈ సంఘమంతా కూడా తప్పుడు బోధల చేత నింపబడి ఉంది. అందుకని ఈ తప్పుడు బోధల చేత నింపబడినటువంటి తయతైరా సంఘం జారత్వంలో పడిపోయింది, విగ్రహారాధనలో పడిపోయింది. అటువంటి విధంగా స్త్రీలైన వారి యొక్క బోధలు ఉండటాన్ని దేవుడు తప్పుపడుతూ ఉన్నాడు. అది నీ సంఘంలో చేస్తే ఖచ్చితంగా తప్పే, నా సంఘంలో చేస్తే అది ఖచ్చితంగా తప్పే. ఈ సార్వత్రిక సంఘం అనేది స్త్రీలు బోధించడానికి ఏమాత్రమును కూడా ఒప్పుకొనకూడదు అని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తయతైరా సంఘం నాకు తెలియజేస్తూ ఈ ఉదయకాలమందు మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని we should not be seduced by or we should not be tempted by other churches. కొన్ని సంఘాలలో స్త్రీలు మాట్లాడుతున్నారు కదా అని
మనం ఏమాత్రమును కూడా దానిని అంగీకరించడానికి వీలు లేనే లేదు. సత్యవాక్యమును మనం సరిగ్గా ఉపదేశించే వారంగా ఉండాలి. అలాగూ మన సంఘం దేవునికి ఒక ఎగ్జాంపులరీ సంఘంగా కనిపించడానికి జాగ్రత్తగా ఉండు అని తిమోతి పత్రిక 2వ పత్రికలో 2:15లో తిమోతికి చెప్తూ ఉన్నాడు. యాక్యురేట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును ఉపదేశించే విషయంలో సరిగా ఉపదేశించుటకు నిన్ను నీవు దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడము అని అంటున్నాడు. సో ఇప్పుడు మనం వెబ్సైట్స్లో చూడవచ్చు, యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేసేటువంటి స్త్రీలను చూడవచ్చు, స్త్రీ పాస్టర్స్ని మనం చూడవచ్చు. వీరందరూ చెప్పేటువంటిది అబద్ధమైనటువంటి బోధ. వారికి జ్ఞానం ఉండవచ్చు, కానీ వారి జ్ఞానం వారి పిల్లలను పెంచుకొనుటకు, వారి భర్తలకు లోబడి ఉండుటకు, లేదు అంటే తోటి స్త్రీలను దేవుని యొద్దకు నడిపించడానికి మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది అనేది ఈ ఉదయకాలమందు దేవుడు స్పష్టంగా బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన చర్చిని చూసుకుందాం. మన సంఘంలో ఇటువంటిది కనుక జరుగుతూ ఉన్నట్లయితే దీనిని మనం సహిస్తున్నాము అంటే ఖచ్చితంగా అగ్ని గంధకములతో కూడిన నరకంలో మనం కూడా పడవేయబడతాము. దేవుని యొక్క డిసిప్లిన్ని మనం పొందవలసి ఉంటుంది. ఆయన యొక్క డిసిప్లిన్లోనికి మనం వెళ్ళిపోతాం. శ్రమల పాలు చేస్తాను అని అంటున్నాడు దేవుడు. ఇటువంటి సంఘాలు ఖచ్చితంగా శ్రమల పాలవుతాయి. దీనిని అంగీకరించేటువంటి ప్రతి విశ్వాసి కూడా శ్రమల పాలవుతాడు అని దేవుడు ఈ ఉదయకాలమందు హెచ్చరిస్తున్నాడు. కనుక లెట్ us చెక్ అవర్ సెల్స్. ఒకవేళ అటువంటి సంఘం మనం వెళ్తున్నట్టయితే రైట్ డాక్ట్రినల్ చర్చ్ని మనం ఎంచుకొని దానికి వెళ్తే ఖచ్చితంగా మనం దేవుని యొక్క మాటలను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వారంగాను, సరిగా నేర్చుకునేటువంటి వారంగాను, సరిగా అర్థం చేసుకునే వారంగాను ఉంటాం. అటువంటి జ్ఞానం కలిగిన క్రైస్తవులంగా మనం ఉండాలని ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి భాగమును నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ సంఘం అనేక విషయములలో, థయతైరా సంఘం అనేకమైన విషయములలో మీ కీర్తిని పొందుచు ఉన్నది. మీరు వారిని కమెండ్ చేస్తున్నట్లుగా చదువుకుంటున్నాం. అయితే ఒక 2-fold ఎర్రర్ ఈ చర్చ్లో ఉంది. ఇప్పుడున్న కంటెంపరీ చర్చ్లో కూడా ఈ 2-fold ఎర్రర్ని మేము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. కాంప్రమైజ్ అయ్యేటువంటి వారు, దీనిని టాలరేట్ చేసేటువంటి వారు ఉన్న సంఘములన్నీ కూడా నీ వాక్యమునకు వ్యతిరేకమైన సంఘములు అని తుయతైరా సంఘమునకు వ్రాస్తున్నప్పుడు స్పష్టంగా బోధించి ఉన్నారు. ఈ ఉదయకాలమందు మాకు కూడా స్పష్టంగా తెలియచేసి ఉన్నారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, యెజబెలు అనేటువంటి స్త్రీని ఉండనిచ్చినందుకు గాను ఆ సంఘం మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాను, మంచం పట్టిస్తాను, శ్రమల పాలు చేస్తాను, మీ పిల్లలను చంపెదను అని చెప్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమందు అటువంటి డిసిప్లినరీ యాక్షన్ మా మీద, మా కుటుంబముల మీద, మా సంఘముల మీదకు రాకుండానట్లుగా ఈ ఎర్రర్ని మేమందరము కూడా కరెక్ట్ చేసుకున్నట్లుగా మాకు మీరు కృప చూపించవలసిందిగా కోరుచున్నాం. ఇంకా నాయన, ఇటువంటి వాటిని మేము సహించేటువంటి వారంగా ఏమాత్రమును ఉండకుండానట్లు సత్యవాక్యమును సరిగా నేర్చుకునే వారంగాను, బెరియన్స్ వలె దేవుని యొక్క వాక్యం లేఖనముల ప్రకారం బోధించబడుతుందా లేదా అని గ్రహించగలిగే వారంగాను, అబ్జర్వ్ చేయగలిగే డిసర్న్మెంట్ కలిగిన క్రైస్తవులంగాను మేము ఉండునట్లు మాకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. ఈ సంఘం మీద, తుయతైరా సంఘం మీద మోపబడిన 2-fold ఎర్రర్ మన సంఘం మీద మోపబడుచున్నట్లయితే
దేవుని యొక్క క్రమశిక్షణకు మనం పాత్రులం. అటువంటి క్రమశిక్షణ చర్యలో మనం పడిపోకుండా ఉండాలి అంటే మన డాక్ట్రినల్ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకుందాం. దేవునికి మనం అంగీకారయోగ్యమైన సంఘంగా ఉందాం. అందుకు దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ఆమేన్.